ఇప్పుడు 39వ శ్లోకం భగవద్గీత సాంఖ్యయోగం ద్వితీయోధ్యాయం. ఏషా తే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఓ పార్థ, అంటే ఈ సమత్వ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో చెప్పాను, నేను నీకు తెలియపరిచాను జ్ఞానయోగ బుద్ధితో. ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథంతో వివరిస్తా. కర్మయోగం అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని ఒక కర్మ లాంటిది. కర్మను ఆచరిస్తేనే కదా ఏదైనా. తర్వాత ముందు కర్మ చేయాలి, మనం చేసే పనులు మనం చేసి తర్వాత దేవుడి మీద భారం వేయాలి అనేదాన్ని కర్మయోగ దృక్పథంతో వివరిస్తారు. వినుము, కర్మయోగ దృక్పథంతో వివరిస్తాను విను. దానిని ఆకలింపు చేసుకొని ఆచరిస్తావో కర్మబంధాల నుండి నువ్వు విముక్తుడు అవుతావో నువ్వు ఆలోచించుకో అని చెప్తున్నాడు ఆయన. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశనం లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును కొంచెము సాధన చేసినా కూడా అది జన్మ మృత్యు రూపము మహాభయాల నుంచి కాపాడుతుంది. అర్థం కాలేదు కదా మీకు? ఈ గీతోపదేశాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. తాత్పర్యంతో సహా శ్లోకాలు చదివి చెప్పాలంటే మనం చెప్తాం, మనం అర్థం చేసుకొని చదువుకుంటూ పోతాం. వినే వాళ్ళకి కొంచెం అర్థం కాదు, అర్థం దృష్టి పెడితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఈ కర్మయోగమును మనం చేసే కర్మ, ప్రతి పని కర్మే. మనం చేసేది నిద్రలేచిన మొదలుకొని మనం చేసేది ప్రతిదీ కర్మయోగంతో సమానం. ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజనాశనం లేదు, దీనికి విపరీత ఫలితాలే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగము మనకు సంబంధించిన పనులే మనం చేసుకోవాలి, ఇతరులది కాదు. కొంచెం సాధన చేసినా అది జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడుతుంది. మనం చేసే పనులు మనం చేసుకుంటూ పోతుంటే భగవంతుడి మీద భారం వేసి, నాయనా నేను ఈరోజు పొద్దున్న లేచి నా వృత్తిని నేను చేసుకుంటున్నా, నాకు దాంట్లో నువ్వు ఫలితాన్ని ఇస్తావు, నాకు ఏం చేస్తావో నువ్వే నన్ను కాపాడాలి, నేను చేసేది నేను చేస్తా, అంతా ఇంక నీ దయ అని ఆయన మీద వేసామనుకో, భగవంతుడి మీద, మన కర్మ మనం చేసి. కర్మ అంటే పాప పుణ్యాలు చేయడం కాదు, పొద్దున్న లేచి పాపం చేసి ఇదేం కర్మరా అని కాదు. మనం చేసే వృత్తి కూడా మనకి కర్మతో సమానం. కర్మ అంటే పని జన్మ మృత్యు రూప మహాభయం నుండి కాపాడుతాయి. అంటే మనం మంచి కర్మ చేస్తే భగవంతుడు మనల్ని వెంటనే ఉండి కాపాడుతాడు. మనం దుష్టకర్మ చేసామనుకో, దుర్మార్గ పనులు దుష్టకర్మలు, అవి మనల్ని వెంటనే పాపరూపంలోనే కాపాడుతాయి. మనం ఎటు చేస్తే అటు కాపాడుతాయి అన్నమాట. అంతా మన చేతిలోనే ఉంది. సరే, రేపు చెప్తాను. జై శ్రీకృష్ణ పరమాత్మ.